అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడుదురు. యెషయా 41:11. నీ మీద కోపపడు వారు సిగ్గుపడి విస్మయం పొందుదురు. నీతో వాదించేవారు మాయమై నశించిపోదురు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎందుచేతనంటే 8వ నుంచి 10వ వరకు చూస్తే, మనము ఎవరి సేవకులమో అని చూచినప్పుడు సిగ్గుపడతారు. మనల్ని ఎవరు ఏర్పరచుకున్నారో చూచినప్పుడు వారు సిగ్గుపడతారు. మరి నా తండ్రి ఎవరిని స్నేహితులో చూచినప్పుడు, నేను ఎవరి సంతానమో చూచినప్పుడు, నేను ఎక్కడెక్కడో ఉండినప్పుడు అక్కడ నన్ను పట్టుకుని ఎవరు నన్ను పిలుచుకున్నారో చూచినప్పుడు సిగ్గుపడతారు. మనం దాసత్వంలో ఉన్నవారమైనప్పటికీ మనల్ని ఉపేక్షింపక ఎవరు ఏర్పరచుకున్నారో చూచినప్పుడు సిగ్గుపడతారు. నాకు తోడు ఉంటానని నాతో ఎవరు చెబుతూ ఉంటున్నారో వినినప్పుడు, భయపడవద్దు, దిగులు పడవద్దు అని ఎవరు నాతో చెబుతూ ఉన్నారో విన్నప్పుడు, నిన్ను బలపరదును, నీకు సహాయం చేస్తానని చెప్పిన వారు ఎవరో చూచినప్పుడు, నీతిను తన దక్షిణ హస్తంతో నన్ను ఆదుకుంటానని నన్ను ఆదరించి వారు ఎవరో ఆయన్ను చూచినప్పుడు, అవును, నా మీద కోపపడేవారు, నాతో వాదించేవారు, 12వ వచనం, నాతో కలహించేవారు, నాతో యుద్ధం చేవారు గదికి నన్ను కనబడరు, మాయమై నశించిపోతారు. 13వ వచనం చూస్తే, నిజమే, వారి దృష్టిలో పురుగు వంటి దానినే, స్వల్ప జనమే, అయినప్పటికీ భయపడవద్దని చెప్పి సహాయం చేయుటకు నా చేతిని పట్టుకున్న వారు ఎవరో కాదు, నా విమోచకుడు పరిశుద్ధ దేవుడని యెహోవాయే గనుక. మరో అద్భుతమైన విషయం ఏమంటే 15వ వచనం, నన్ను కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నిరుపుడు గానుగా నన్ను నియమించి పర్వతములు నూర్చినట్లును వాటిని పొడి చేయనట్లును కొండలను పొట్టువలే చేయనట్లును, అలాగే 16వ వచనం, వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోనట్లును సుడిగాలి వాటిని చెదరగొట్టినట్లును నన్ను నియమించును. అందుకే యెహోవాను బట్టి సంతోషించి నేను అతిశయించేవాడిని గాను దానిని గాను ఉంటాను. అందుకే నా మీద కోపపడే వారందరూ సిగ్గుపడిపోతారు, వాదించడానికి, కలహించడానికి, యుద్ధం చేయటానికి భయపడిపోతారు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, మేము ఎట్టి పరిస్థితులను ఎదుర్కొంటున్న వారమైనప్పటికీ 1 నుంచి 4 వచనాల్లో చెప్పబడినట్లుగా ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవా దేవా, నీ ఎదుట మౌనముగా నుండి నూతన బలం పొందుకుని నీ సన్నిధిలో చేరి మా వ్యాజ్యము నీ అందుంచి మేము ఇంతకు ముందు వెళ్ళని త్రోవలైనప్పటికీ సురక్షితముగాను ధైర్యముగాను నడుస్తూ సాగిపోనట్లు నీ కృపను ఇమ్మని ప్రార్థిస్తూ 11, 12 వచనములు మా జీవితాల్లో నెరవేర్పును మేము చూడగలుగునట్లును, మిమ్మల్ని బట్టి మాత్రమే సంతోషిస్తూ మిమ్మల్ని బట్టి మాత్రమే అతిశయించినట్లును మా ఆత్మీయ జీవితంలో కొనసాగించగలుగునట్టి కృపాభాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మనకు వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.